హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. పళ్ళు లేని వాళ్ళు కూడా తినగలిగేంత క్రిస్పీగా ఉండే పాలక్ మురుకులు. ఆకుకూరలు అంటేనే పిల్లలు అంత ఇష్టంగా తినరు. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకే రకం చక్లీ కాకుండా ఇలా పాలక్తో ఒకసారి తప్పక ట్రై చేయండి. పాలక్ చక్లీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. పాలక్ ఆకులు ఒక కట్ట, బియ్యపిండి 1 కప్పు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్ వేడి చేసి వేసుకోండి. పాలక్ ప్యూరీ 1/2 కప్, శనగపిండి 1/4 కప్. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కేవలం పాలక్ ఆకులు మాత్రమే వేసుకోండి. ఇలా అయితే పాలక్ ప్యూరీ బాగుంటుంది. ఇలా వేసుకున్న వాటిని 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న వాటిని చల్లటి నీళ్ళల్లో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. చల్లటి నీళ్ళల్లో తీసి మిక్సీ జార్లోకి వేసుకొని పాలక్ ఆకులన్నింటినీ వేసుకొని అందులోని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 5 వేసుకొని ఉప్పు వేసుకొని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు పొడి బియ్యపిండి వేసుకొని అందులో 1/4 కప్పు శనగపిండి వేసుకొని వాము వేసుకునేటప్పుడు ఎప్పుడే కానీ చేతిలోకి వేసుకొని క్రష్ చేసి వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఉప్పు వేసుకొని పొడి పదార్థాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని అందులో నూనె కానీ నెయ్యి కానీ 3 టేబుల్ స్పూన్లు వేడి చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటన్నింటినీ మరొకసారి చేత్తో బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల చక్లీలు బాగా వస్తాయి. ఇందులో 1/2 కప్పు పాలక్ ప్యూరీ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఏమాత్రం వేసుకోవద్దు. అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దను చెక్లాల మౌల్డ్లో దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మౌల్డ్కు ఏమాత్రం అంటుకోకుండా వస్తాయి. మౌల్డ్ను ఒకసారి బాగా ఫిట్ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల వీటిని నూనెలో వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంచులను బాగా అతికించుకోండి, లేదంటే నూనెలో వేసేటప్పుడు విచ్చుకుంటాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. మంటను మీడియం హీటులో పెట్టి కాల్చుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పాలక్ మురుకులు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుందంటే నూనెలో నుంచి పైకి వచ్చినట్లయితే కాలినట్లు. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. ఆకుకూరలను రోజు ఏదో ఒక విధంగా తీసుకోండి. పిల్లలు పెద్దలు ఆకుకూరలను ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. రక్తం కూడా బాగుంటుంది. కంటి చూపు కూడా బాగుంటుంది. నా ఛానల్లో పాలక్తో చేసుకునే దోశలు, ఇడ్లీలు, పూరీలు, చక్లీలు, డోక్లా ఇవన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మీరు కూడా ఈ పాలక్ డోక్లను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్లీలు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి.
పాలక్ మురుకులను మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.